4087 తక్కెలపల్లి రవీంద్రరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు దాకా వచ్చాను. ఆనరబుల్ మినిస్టర్. Answer to A, sir. It is not true to say that the 6,000 schools are closed. Zero enrollment schools during the academic year 23-24 is 1745, and during the academic year 24-25 is 1913, sir. Answer to B, 79 zero enrollment schools have been reopened in the state during the academic year 24-25. Answer to C, no budget is required as these are existing schools. Answer to D, renovated under the AAPC in all schools with an estimated cost of 1,100 crores, sir. Honorable member. అధ్యక్ష, విద్యాశాఖ అనేది ఎంత కీలకమైందో మనకు తెలియదు కదా అధ్యక్ష. అలాంటి విద్యాశాఖకి మరి సంవత్సరమైనా కూడా మంత్రి గారు లేకపోవడం అనేది దురదృష్టకరం అధ్యక్ష. గత ప్రభుత్వంలో అందుకనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారి నిర్వహిస్తున్న శాఖ యొక్క పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందనేది. గత ప్రభుత్వం అధ్యక్ష మన ఊరు మనబడి కింద దాదాపుగా 9,000 పాఠశాలన్నీ మొదటి ఫేజ్లో 7,289 కోట్ల రూపాయలు కేటాయించి మరి పనులు మొదలు పెడితే ఒక 2,000 పాఠశాలలు మాత్రం పూర్తయినాయి. ఇంకా 7,000 పాఠశాలలు ఇంకా ఇన్కంప్లీటెడ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ మన ఊరు మనబడి అనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి ప్రారంభమైంది. మరి దాన్ని కొనసాగిస్తారా లేదా అనేది ఒకటి తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఒక్క సంవత్సరంలోనే అధ్యక్ష 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో రాగానే వారు అన్నారు ఒక్క స్కూల్ కూడా డ్రాప్ అవుట్ ఉండదు, ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ అవుట్ ఉండరు, ఒక్క స్కూల్ కూడా మూతపడనివ్వం, అన్ని స్కూళ్ళని అన్ని గ్రామాల్లో కూడా మేము నడిపిస్తామని వారే స్వయంగా ప్రకటించారు. కానీ ఆ కార్యక్రమం కొనసాగడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, విద్యా పర్యవేక్షణ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దాన్ని చాలా ఉందాగా చెప్పారు. కానీ డిఓలు అధ్యక్ష 6 రెగ్యులర్ డిఓలు ఉన్నారు 33 జిల్లాల్లో. డిఓలు లేరు, డిప్యూటీఓలు లేరు, ఎంఈఓలు లేరు. పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది. చాలామంది టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ చేశారు. టీచర్స్ లేని స్కూల్ కూడా చాలా ఉన్నాయి. వారేమో 1745 పాఠశాలలు మాత్రమే జీరో స్కూల్స్ అన్నారు, మూతపడ్డాయని అన్నారు. కానీ ఇంకా మా దృష్టికి వచ్చినాయి చాలా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో కీలకమైనటువంటి ఈ విద్యాశాఖని ఈ రకంగా నిర్వహించడం అనేది సరి అయింది కాదు. మరి ఇప్పటివరకు మీరు ఈ గడిచిన సంవత్సర కాలంలో మరి ఈ విద్యా వ్యవస్థను పటిష్టవంతం చేయడం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ విద్యా వ్యవస్థను పటిష్టవంతం చేయడం కోసం ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? మీరు అమ్మఒడి అనే ఒక కార్యక్రమం మరి ప్రారంభించారు. అది దానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారు, దాని విధి విధానాలు ఏంటి అనేది కూడా స్పష్టంగా లేదు. గాలికి వదిలేసినట్టుగా ఉన్నది ఈ విద్యా వ్యవస్థ అనేది. దీన్ని పటిష్టవంతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదరికానికి అత్యంత కీలకమైనటువంటి అంశాలలో విద్య అనేది కీలకమైంది. మరి కొంత గురుకులాల ద్వారా విద్యా వ్యవస్థ పటిష్టవంతంగా ఉండేది. ఇప్పుడు ఇదివరకు చాలా కాంపిటీషన్ ఉంది అడ్మిషన్ల కోసం. ఇప్పుడు అడ్మిషన్లు అడిగే నాదులు లేడు. దాంట్లో నుంచి కూడా అడ్మిషన్స్ చాలా డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. రోజువారీగా వస్తున్న వార్తలు ఏది ఫుడ్ పాయిజన్ అని ఆ రకరకాలుగా వస్తున్న పరిస్థితుల్లోని విద్యార్థులు చనిపోయే తీరును చూసి ఒక భయం గొలుపుతుంది అధ్యక్ష. గురుకుల పాఠశాల మీద కూడా వాటి మీద కూడా ఆజమాయిష్ అనేది లేకుండా పోతుంది. రోజువారీ ఏ అధికారి ఏ సెక్రటరీ ఎప్పుడు ఉంటాడు అనేది కూడా అర్థం కావట్లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ కానీ గురుకులానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ అధికారులు కూడా నిత్యం మారుతున్నారు. మరి ఈ రకమైనటువంటి దాన్ని మీరు పటిష్టవంతం చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని, ఇంకా చెప్పుకోవాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. మీరేమో మాట్లాడడానికి సరైన సమయం మాకు ఇయ్యారు కనుక మరి పూర్తి వివరాలు ఇచ్చి విద్యా వ్యవస్థను పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ కోటిరెడ్డి గారు. మన ఊరు మన ఊళ్ళో తీసుకున్నారు, స్లాబ్ వేసినారు, గోడలు కిటికీలు లేవు. తర్వాత ఆ స్కీము ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసింది, అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నారు. వాటినన్నా పూర్తి చేస్తే బాగుండేది, వాటిని పూర్తి చేయలేదు. కాబట్టి దాని మీద మీరు ఒక మన ఊరు మనబడికి సంబంధించినటువంటి వాటి పేమెంట్స్ మొత్తం పూర్తి చేయాలి. ఫర్దర్గా ఉన్నటువంటి వర్క్లను ఇమీడియట్గా పూర్తి చేస్తే పిల్లలేమో ఇప్పుడు చెట్ల కింద కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హాఫ్ ఏ
కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అవన్నీ. కాబట్టి వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని స్పెషల్ డ్రైవ్ కింద వాటిని పూర్తి చేయమని చెప్పి నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష ఇది ఆయనకు మళ్ళీ మాట్లాడదాం. దీని టైం ఇస్తే మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. మీరు కానీ నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి ఏదైనా సప్లిమెంటరీ అవకాశం. ఎందుకంటే 1:40 అయింది. అధ్యక్ష, గౌరవ సభ్యులు రవీంద్ర గారు, కోటిరెడ్డి గారు, రఘుత్తం రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు 3-4 అంశాలు ప్రస్తావించారు. అధ్యక్ష, డ్రాప్ అవుట్ సంఖ్య పెరుగుతున్నది అని చెప్పి ఒక అంశం. అధ్యక్ష, తర్వాత ఈ సంవత్సరం అలొకేట్ చేసిన బడ్జెట్, ఆ తర్వాత మన ఊరు మనబడి, తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల. అధ్యక్ష, తర్వాత టీచర్స్ అపాయింట్మెంటు, టీచర్స్ అవసరం అనేది, తర్వాత తీర్మాన మల్లన్న గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రధానంగా మన సమాజంలో, మన దేశంలో ఏ ప్రభుత్వమే కానీ, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. అందులో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇది ప్రభుత్వ బాధ్యత. అధ్యక్ష, 2014-15లో ఉన్న స్కూళ్ళ సంఖ్య 29,102 అయితే 2024 వచ్చే వరకు సంఖ్య దాదాపుగా కొద్దిగా తగ్గిన, ఎన్రోల్మెంట్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉన్నది. 25 లక్షలు అయితే ఇట్ హస్ కమ్ డౌన్ టు 18 lakhs. కారణాలు ఏంటి అనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. అధ్యక్ష, అందులో పోతే మనకు చర్చ ఇవన్నీ నడుస్తాయి, కానీ కొద్దిగా అలార్మింగ్ కారణాలు ఉన్నాయి. దాన్ని ఒక్కసారి మనము నేను స్టడీ చేశాను. అధ్యక్ష, ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒకటి కారణము, సోషల్ బయాస్, ప్రైవేట్ స్కూల్లో పోతేనే బాగుంటుంది అనేది ఒక మెంటల్ సెటప్ ఒకటి, తర్వాత మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ అనేది ఒకటి, షార్టేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 2, పర్టికులర్లీ గర్ల్ చైల్డ్కు సంబంధించి నేను వ్యక్తిగతంగా మంత్రి అయిన తర్వాత కూడా చాలా రెసిడెన్షియల్లు, కస్తూర్బా మోడళ్ళు అన్ని స్కూళ్ళను సందర్శించాను. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ గో టు మై కాన్స్టిట్యున్సీ ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ టు విజిట్ ద స్కూల్స్. ఇట్ ఇస్ నాట్ క్రిటిసిజం. లెట్ మీ నాట్ సే ఎవ్రీ టైమ్ పాలిటిక్స్లో క్రిటిసిజం, మేము అద్భుతాలు చేసాం మీరు ఏమి చేయలేదనే మాట నేను అనను, కానీ ఇట్ ఇస్ ఎ డిస్టర్బింగ్ ట్రెండ్ దేర్. ఏమైపోయింది అంటే పిల్లలు, అమ్మాయిలు, ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ ఆ కంపల్షన్లో పోయి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీ కాడికెళ్ళి, వాష్రూమ్ కాడికెళ్ళి, డార్మెటరీ కాడికెళ్ళి, స్కూల్ క్లాస్ రూమ్స్, గ్రౌండు, ఆరో ప్లాంటు, కిచెన్ యుటెన్సిల్స్ ప్రతి ఒక్కటి మనం అనుకున్న స్థాయిలో లేవు. ఇది విమర్శ కాదు, ఇది యథార్థం, ఇది వాస్తవం. ఇందులో ఒకటి మన ఊరు చదువు, ఆ డిస్కషన్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడడం తెలుసు, కానీ మాకున్న సమాచారంలో లాస్ట్ టైం from 2006-07 to 2014 I was education minister, so I have some little bit of knowledge, more depth knowledge about the prevailing situation. ఇంకా చాలా 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 ఎడ్యుకేషన్ లెవెల్లో రెసిడెన్షియలే కానీ, స్కూలే కానీ, ప్రైమరీ స్కూలే కానీ వ్యవస్థ మారాల్సింది, ఇంకా చాలా మారాలింది. ఇకపోతే పెండింగ్ బిల్స్ మన ఊరు మన బడికి సంబంధించి schools covered in the first phase ఇప్పుడు 9,149, శాంక్షన్ కాస్ట్ ఇస్ అబౌట్ 3,497, సివిల్ వర్క్స్ 2,062, procurement 1,435, payments released till now is 1,052, పెండింగ్ బిల్స్ 1,064. అధ్యక్ష, 1,064 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి.
ఆ ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలి. తర్వాత కొత్త ఒక ఆలోచనతోటి ప్రభుత్వం వచ్చింది. అమ్మ ఆదర్శ పాఠశాల ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి. సో ఈ బిల్స్ కూడా త్వరలో క్లియర్ చేసి ఆ వర్క్స్ కంప్లీట్ చేయించే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష. దాంతో సహా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్ వర్క్స్ టేకన్ అప్ ఈజ్ 18,366. ఎస్టిమేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డింగ్ టు 664. వర్క్ స్టార్టెడ్ ఇన్ అబౌట్ 99% వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అవి కూడా మొదలైనవి, దాన్ని కూడా పేమెంట్ చేయాలి. మీరు అన్నట్టు ఈ పేమెంట్సే కానీ వర్క్స్ కంప్లీటే కానీ త్వరలో ఈ దిశగా విల్ ట్రై టు క్లియర్ ద బిల్స్ అండ్ కంప్లీట్ ద వర్క్ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4167